దసరా సీజన్ రావాలి. ఆ తర్వాత దీపావళి మోత మోగించాలి. అది కాస్త పూర్తి కాగానే డిసెంబర్ మెప్పించాలి. కొత్త సంవత్సరం షురూ కాగానే సంక్రాంతి ఎలాగో ఉంది. ఇవన్నీ పూర్తయ్యాక నెక్స్ట్ ఇయర్ సమ్మర్ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పటి నుండే ట్రెండింగ్లో ఉంది 2025 సమ్మర్. కల్కి సినిమా జోష్లో ఉన్నారు ప్రభాస్. ఏడాదికి 2 సినిమాలు పక్కా అని అభిమానులకు ఆల్రెడీ మాటిచ్చేశారు ప్రభాస్. ఆ మేరకు రాజాసాబ్ని కూడా ఈ ఏడాదే బరిలో దించుతారని అంతా ఆశించారు. కానీ ఆల్రెడీ థియేటర్స్ లో భారీ సినిమాల తొక్కుడు నడుస్తుండటంతో వచ్చే ఏడాది సమ్మర్ కి షిఫ్ట్ అయిపోయారు డార్లింగ్. ఈ ఏడాది రాజాసాబ్ వచ్చేస్తే వచ్చే ఏడాది సమ్మర్ కి సలార్ సీక్వెల్ చూడొచ్చనుకున్నారు రెబల్ సైన్యం. కానీ ఈ ఏడాది 1000 కోట్ల సినిమా అందింది కదా, వచ్చే సమ్మర్ కి రాజాసాబ్తో సర్దుకుంటాం, నెక్స్ట్ డిసెంబర్ కైనా సలార్ 2ని రిలీజ్ చేయమంటూ రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు. 2025 సమ్మర్లో ప్రభాస్ థియేటర్లకొచ్చే సేమ్ డేట్ మీద ఆల్రెడీ యష్ వేసిన ఖర్చీఫ్ ఉంది. 2025 ఏప్రిల్ 10న టాక్సిక్ రిలీజ్ చేస్తామని ఇదివరకే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇప్పటిదాకా ఆ సినిమా సరిగ్గా మొదలైన దాఖలాలు కనిపించకపోవడంతో ఆ డేట్కి సినిమా వస్తుందా రాదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అప్పుడెప్పుడో KGF 2తో పలకరించారు యష్. ఆ తరువాత ఆయన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. అందుకే 6-100 సరే టాక్సిక్ ని విడుదల చేసే తీరాలి అన్న పట్టుదలతో పనిచేస్తోందట చిత్ర బృందం. ఒకవేళ టాక్సిక్ ఆ డేట్ మిస్ అయితే మాత్రం ఫ్యాన్స్ KGF 2ని మళ్లీ తలుచుకోవాల్సొస్తుందేమో.